బిల్డర్లు, నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు హామీ ఇచ్చారు. ది కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కార్మికులను ఉద్దేశించి కరీంనగర్ నగరం దినదినాభివృద్ధి చెందుతుందని, తాను ఎంపీగా గెలిచిన తర్వాత నిర్మాణ రంగ వ్యవస్థను పటిష్టపరిచి బిల్డర్లను, కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ తన జన్మభూమి అని, ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఆ ఉజ్వలాబాద్ ఆయన స్టార్ట్ చేసినాక ఏదైనా ముందు పోయిందా పైసండి అక్కడ మోడీ ఏదైతే గుజరాత్ ఆయన సాబర్మతి అని సాబర్మతి రివర్స్ ఫ్రంట్ అని ఆ రివర్స్ ఫ్రంట్కు చాలా అందంగా తీర్చిదిద్దింది. 3,000 కోట్లు ఖర్చు చేసి 3,000 కోట్లు మోడీ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆయన రాష్ట్రం మీద ప్రేమ ఉంది, ఆయన ప్రాంతం మీద ప్రేమ ఉంది చేస్తున్నారు. మన పెద్ద మాత్రం మన ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. 3,000 కోట్లు పడతారు అంత పెద్ద స్థాయి కాదు. 100 కోట్లు తీసుకురాస్తాం. 100 కోట్లు కాదు, 100 కొత్తలు కూడా తీసుకురాస్తాం. కొన్ని ప్రణాళిక కూడా ఏం లేదు, కొన్ని పత్రం పేపర్ కూడా సబ్మిట్ చేయాలి.